అందరికీ నమస్కారం. వీక్షకులారా, జాన్వరి 2026 నెల మిథునరాశి వారికి ఆలోచన, సంభాషణ మరియు కొత్త నిర్ణయాలతో ప్రారంభమవుతుంది. తెలివితేటలు, చురుకుదనం మరియు వాక్శక్తి మిథునరాశి వారి ప్రత్యేకతలు. ఈ నెలలో గ్రహాల కదలికలు మీ కెరియర్, వ్యాపారం మరియు ఆర్థిక అంశాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యం, విద్యార్థుల విద్య, పోటీ పరీక్షలు, ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితంలో కూడా మార్పులు చూడవచ్చు. పరిహారాలు, పూజ చిట్కాలు, శుభదినాలతో పాటు రంగు సంఖ్యలు మరియు దిశలను అర్థం చేసుకోవడం మీకు సహాయపడుతుంది. ఈ వీడియోలో జాన్వరిలో మిథునరాశి యొక్క పూర్తి జాతకాన్ని సరళమైన రీతిలో తెలుసుకుందాం. కానీ అంతకుముందు మీరింకా మా శివవాణి ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి మరియు మిథునరాశి వీక్షకులు మరియు పాఠకులందరినీ నూతన సంవత్సరం 2026 మరియు జాన్వరి జాతకానికి స్వాగతించండి. రాశిచక్రంలో మూడవ రాశి అయిన మిథునరాశి వాయుమూలకం మరియు దాని అధిపతి బుధుడు. మిథునరాశివారు సాధారణంగా చాలా తెలివైనవారు, శీఘ్ర తెలివిగలవారు మరియు మాటల్లో తప్పులను మరచిపోయే కళ కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ మీ అనుకూలత మరియు హాస్యభావాన్ని ఇష్టపడతారు. జాన్వరి 2026 అనేది మిథునరాశివారికి అనేక విధాలుగా గణనీయమైన మార్పులను తెచ్చే నెల. కొత్త సంవత్సరం ప్రారంభం మీ జీవితాన్ని కొత్త ఉత్సాహం మరియు ఉత్సాహంతో నింపుతుంది. ఈ నెల మీరు గత సంవత్సరంలో ఎదుర్కొన్న గందరగోళాలు మరియు మానసిక పోరాటాలపై వెలుగునిచ్చే అవకాశముంది. మీ అధిపతి బుధుడు ఈ నెలలో మీకు ప్రత్యేక శక్తిని ఇవ్వబోతున్నాడు. ఈ నెలలో మీ తెలివితేటలు మరియు తార్కిక ఆలోచన ఉన్నత స్థాయిలో ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. జాన్వరిలో మీ సామాజిక వృత్తం పెరుగుతుంది మరియు మీరు కొత్త స్నేహితులను కలుస్తారు. ఈ పరిచయాలు రాబోయే రోజుల్లో మీ కెరియర్ లేదా వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణం చేయడానికి ఇష్టపడే మిథునరాశివారికి ఈ నెలలో ప్రయాణించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. కానీ ద్వంద్వ స్వభావం గల రాశి కావడంతో మీ మనసులో తరచుగా మారే నిర్ణయాలు తీసుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఈ నెలలో మీకు విజయాన్ని తెస్తుంది. జాన్వరి 2026లో మిథునరాశిపై గ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉన్నప్పటికీ సానుకూల కళలు ప్రబలంగా ఉంటాయి. మీ రాశి అధిపతి బుధుడు అనుకూలమైన స్థితిలో కదులుతున్నందున మీ వాక్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రత్యేక బలాన్ని పొందుతాయి. బుధుడి యొక్క ప్రకాశం కారణంగా మీరు మీ జ్ఞానంతో కష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మిథునరాశి వారికి కొన్ని ఊహించని మార్పులు రావచ్చు. ఈ సూర్య సంచారము మీ ఆరోగ్యం మరియు ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుంది. ఇది అవగాహనను కలిగిస్తుంది. బృహస్పతి కారక మీ రాశిపై లేదా లాభగృహంపై పడే అవకాశం ఉన్నందున మీరు ఆర్థికంగా మరియు కుటుంబంలో దైవిక మద్దతు పొందుతారు. బృహస్పతి అనుగ్రహంతో ఇంట్లో మతపరమైన పనులు చెయ్యవచ్చు లేదా మీరు తీర్థయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. పని లేదా అదృష్టగృహంలో శని ప్రభావం చూపుతుంది కాబట్టి పనిలో అంకితభావం మరియు విధేయత చాలా ముఖ్యమైనవి. సోమరివారికి శని ఇబ్బంది కలిగించవచ్చు, కానీ కష్టపడేవారికి న్యాయం చేస్తుంది. శుక్ర సంచారము మీ వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. రాహువు మరియు కేతువు నీడ ప్రభావం కారణంగా కొన్నిసార్లు మనసులో లేని సందేహాలు తలెత్తవచ్చు, ముఖ్యంగా కార్యాలయంలో లేదా సంబంధాలలో. కానీ మీ జాతకంలో ఇతర గ్రహాలు బలంగా ఉన్నందున మీరు ఈ తాత్కాలిక సమస్యలను సులభంగా ఎదుర్కొంటారు. పని మరియు కెరియర్. జాన్వరి 2026 మిథునరాశి ఉద్యోగులు మరియు నిపుణులకు చాలా చురుకైనది మరియు ఫలవంతమైనది. బుధుడి బలం కారణంగా ఈ నెల మీడియా, రాత, జర్నలిజం, మార్కెటింగ్ మరియు ఐటీ రంగాల్లో పనిచేసేవారికి పంటకాలం. మీ ప్రణాళికలు మరియు ప్రాజెక్టులను మీ ఉన్నతాధికారులు గుర్తిస్తారు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా పదవి మార్పు ఈ నెలలో నిజమయ్యే అవకాశముంది. మీ మౌఖిక నైపుణ్యాలతో కస్టమర్లను లేదా సహకోజులను ఆకర్షించడంలో మీరు విజయం సాధిస్తారు. బ్యాంకింగ్ మరియు అకౌంటింగ్ విభాగంలో పనిచేసేవారు ఈ నెలలో మరిన్ని బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది, కానీ దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వారు పని కోసం తక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. నిరుద్యోగులు లేదా కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి జాన్వరి ఒక ఆశాకిరణం. ఇంటర్వ్యూలలో మీ తెలివితేటలను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. సహకోజులతో మంచి సంబంధాలను నిలుపుకోవడం ముఖ్యం, ఎందుకంటే మీకు టీం పనిలో వారి సహకారం అవసరం. కానీ కొన్నిసార్లు అతివిశ్వాసం కారణంగా తప్పులు చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి ప్రజాప్రియత పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు మీ శ్రేయస్సును చూసి అసూయపడవచ్చు, కానీ వారు మీ గురించి ఏమీ చేయలేరు. వ్యాపారం మరియు వ్యాపారంలో నిమగ్నమైన మిథునరాశి వారికి జాన్వరి ఆర్థికంగా కోలుకునే నెల అవుతుంది.
మీ రాశిచక్రం బుధుడు వ్యాపారానికి అధిపతి కాబట్టి వారి సొంత వ్యాపారాన్ని నిర్వహించేవారికి ప్రత్యేక ప్రయోజనాలు ఎదుర్కొంటాయి. కమిషన్ ఏజెన్సీ, కన్సల్టెన్సీ మరియు విద్యాసంస్థలను నిర్వహించేవారికి ఈ నెల ఎక్కువ ఆదాయాన్ని తెస్తుంది. కొత్త కస్టమర్ మీ వ్యాపారంలో చేరుతారు. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకతను కాపాడుకోవడం ముఖ్యం. మీ భాగస్వాములతో కూర్చొని మాట్లాడటానికి మరియు కొత్త ప్రణాళికలను రూపొందించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయ ప్రవాహం బాగుంటుంది. కానీ ఖర్చు చేయడం కూడా మిథునరాశివారికి ఒక అభిరుచిగా ఉంటుంది. మీరు డబ్బును సరిగ్గా పొదుపు చేయకపోతే నెలాఖరిలో మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. పాత అడ్డాలు తీర్చడానికి మీరు ప్రయత్నిస్తారు. స్టాక్ మార్కెట్ లేదా ఊహాజన్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే దాన్ని తిరిగి అడగడానికి ఇది సరైన సమయం కాదు. కొంచెం ఓపికగా ఉండటం మంచిది. ఆన్లైన్ వ్యాపారం లేదా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఈ నెలలో ఊహించని లాభాలు పొందే అవకాశముంది. ఆరోగ్యపరంగా మిథునరాశివారు జనవరి 2026లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిథునరాశి నాడీ వ్యవస్థ మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సంకేతం కాబట్టి ఈ శీతాకాలంలో శ్వాస సమస్యలు లేదా అలర్జీ సమస్యలు కనిపించవచ్చు. జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి వంటి చిన్న సమస్యలు వచ్చిపోవచ్చు. కాబట్టి మీరు శీతల పానీయాలు మరియు ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. వేడి మరియు తాజా ఆహారం తినడం మీ ఆరోగ్యానికి మంచిది. పని ఒత్తిడి మరియు అధిక ఆలోచన మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమికి కారణమవుతుంది. మిథునరాశివారి మనస్సు ఎల్లప్పుడూ పోటీ పడుతూ ఉంటుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం మరియు ప్రాణాయామం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి మరియు ఏకాగ్రతను పెంచుతాయి. చర్మ సమస్యలు ఉన్నవారు పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వాహనం నడుపుతున్నప్పుడు నరాల బలహీనత లేదా చేతులు మరియు కాళ్లలో నొప్పి రాకుండా చూసుకోండి. వృద్ధులు మరియు పిల్లల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఉదయం సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి లోపం తొలగిపోతుంది. విద్యార్థులు మరియు పోటీ పరీక్షలు జనవరి 2026 అనేది జ్ఞానదాహాన్ని పెంచే మరియు అభ్యాసంలో పురోగతినిచ్చే నెల. మిథునరాశి అధిపతి బుధుడు జ్ఞానం మరియు తెలివితేటలకు కారకుడు కాబట్టి విద్యార్థుల గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటుంది. గురువు బోధించిన పాఠాలు సులభంగా అర్థమవుతాయి మరియు గుర్తించుకోబడతాయి. గణితం, సైన్స్ మరియు భాషా విషయాలలో చదువుతున్న విద్యార్థులు ఈ నెలలో ప్రత్యేక విజయం సాధిస్తారు. పరీక్షలు సమీపిస్తున్నందున మీరు వెంటనే షెడ్యూల్ వేసుకుని చదువుకుంటే మీరు మంచి మార్కులు సాధించవచ్చు. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఇది ఒక సువర్ణావకాశం. ఈ నెలలో మీ తార్కిక సామర్థ్యం మరియు సాధారణ జ్ఞానం పెరుగుతుంది. ఇది మీరు పరీక్షలలో బాగా రాణించడంలో సహాయపడుతుంది. అయితే మిథునరాశి విద్యార్థులలో ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. మనస్సు త్వరగా చంచలంగా మారుతుంది. కాబట్టి మొబైల్, టీవీ మరియు స్నేహితుల కబుర్లకు దూరంగా ఉండటం మంచిది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు వీసా ప్రక్రియలు లేదా ప్రవేశ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ మరియు జర్నలిజం విద్యార్థులు ప్రాజెక్టులు చేయడానికి లేదా ఇంటర్న్షిప్ పొందడానికి మంచి అవకాశాలను పొందుతారు. మీరు తల్లిదండ్రుల నుండి మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహాన్ని పొందుతారు. మిథునరాశివారి వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సంబంధాలు జనవరి 2026లో భావోద్వేగాల మిశ్రమంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ నెలలో కమ్యూనికేషన్ ప్రధాన ఆయుధం. మీ రాశిచక్రం యొక్క స్వభావం ప్రకారం మీ మనస్సు తరచుగా మారుతుంది. ఇది మీ భాగస్వామిలో గందరగోళానికి కారణమవుతుంది. కాబట్టి మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం మరియు మీ భాగస్వామి మాటలను ఓపికగా వినడం చాలా ముఖ్యం. ప్రేమికుల మధ్య చిన్న అపార్థాలు వచ్చిపోతాయి. ఇది ప్రేమను మరింత బలపరుస్తుంది. వివాహితులు వారి వివాహ జీవితంలో సంతోషంగా ఉంటారు, కానీ పని కష్టంగా ఉంటుంది. ఒత్తిడిని ఇంటికి తీసుకురాకూడదు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించడం మంచిది. మీకు కుటుంబ పెద్దల మద్దతు లభిస్తుంది మరియు వారి మార్గదర్శకత్వంతో ఇంట్లో కొన్ని పాత సమస్యలు పరిష్కరించబడతాయి. ఆస్తి లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి మీ సోదరుడు లేదా సోదరితో చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కానీ మీరు దానిని తెలివిగా నిర్వహించగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు లేదా మతపరమైన కార్యక్రమాలు జరిగే సూచనలు ఉన్నాయి. పిల్లల చదువు గురించి తల్లిదండ్రుల చింతలు తొలగిపోతాయి. పెళ్లికానివారు వివాహం కలిసి రావడానికి కొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు లేదా నెలాఖరులో మంచి ప్రతిపాదనలు రావచ్చు. జనవరి నెలలో గ్రహాల దోషాలను అధిగమించి మంచి ఫలితాలను పొందడానికి మిథున రాశివారు కొన్ని సరళమైన మరియు శక్తివంతమైన నివారణలను అనుసరించాలి. మీ రాశి బుధుడు కాబట్టి మీరు విష్ణువుడు పూజించడం చాలా మంచిది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాన్ని జపించడం లేదా వినడం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. గణేశుడు తెలివికి కారకుడు కాబట్టి గణపతికి గరికిగడ్డిని సమర్పించి సంకష్టహార చతుర్థి నాడు ఆయనను పూజించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి.
బుధుడు ఆకుపచ్చ రంగులో ఉంటాడు, ఇది ప్రతీక కాబట్టి బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చ రుమాలు మీతో ఉంచుకోవడం అదృష్టాన్ని తెస్తుంది. జంతువులకు, ముఖ్యంగా ఆవులకు ఆకుపచ్చ గడ్డి లేదా పాలకూర తినిపించడం వల్ల మీ జాతకంలో బుధదోషం తగ్గుతుంది. పక్షులకు నీరు మరియు ధాన్యాలు అందించడం వల్ల మీ ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం మిథున రాశివారికి ఒక ప్రత్యేక నివారణ. ఇంట్లో ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి పూజ చేయడం వల్ల కుటుంబ వివాదాలు తగ్గుతాయి. ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి రాళ్లు కలిపిన నీటితో ఇంటిని తొడవడం మంచిది. ఈ సరళ పూజలు మరియు నివారణలు మీ మనస్సును ధైర్యాన్ని నింపుతాయి మరియు జనవరి నెలలో మీరు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడతాయి. నమ్మకంతో చేసే ప్రార్థనలకు దేవుడు ఎల్లప్పుడూ స్పందిస్తాడు. జనవరి 2026లో మిథున రాశివారికి విజయాన్ని తెచ్చే అదృష్ట కారకాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నెలలో మీకు అత్యంత శుభప్రదమైన రంగు లేత ఆకుపచ్చ. ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది మరియు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెలుపు రంగు కూడా మీకు మంచిది, కానీ ఈ నెలలో వీలైనంత తక్కువగా ఎరుపు రంగును ఉపయోగించడం లేదా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు దానిని నివారించడం మంచిది. శుభ సంఖ్యల పరంగా 5 మరియు 6 మీ అదృష్ట సంఖ్యలు. నెలలో 5, 14, 23 లేదా 6, 15, 24లో దేనినైనా మీరు కొత్త పని ప్రారంభిస్తే మీరు విజయం సాధించే అవకాశం ఉంది. బుధవారం మరియు శుక్రవారం వారంలో మీకు లాభదాయకమైన రోజులు. బుధవారం నాడు వ్యాపారం లేదా విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శుక్రవారం ప్రయాణానికి లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి అనుకూలమైనది. దిశల పరంగా ఉత్తర దిశ మిథున రాశివారికి కుబేరమూల మరియు ఈ దిశ ఆర్థిక వ్యవహారాలు మరియు ప్రయాణానికి చాలా అనుకూలమైనది. వీలైనంతవరకు దక్షిణం వైపు ముఖంతో ఉండడం ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అమావాస్య మరియు మంగళవారం రోజున జాగ్రత్తగా ఉండండి మరియు వాదనలకు దూరంగా ఉండండి. ఈ శుభదినాలు మరియు రంగులను మీ దైనందిన జీవితంలో చేర్చడం ద్వారా మీరు గ్రహాల సానుకూల శక్తిని మీ వైపుకు ఆకర్షించవచ్చు మరియు విజయ మార్గంలో సులభంగా ముందుకు సాగవచ్చు. జనవరి 2026లో మిథునరాశి జాతక సారాంశాన్ని మీరు పరిశీలిస్తే ఈ నెల మీ తెలివితేటలు మరియు సహనానికి పరీక్షగా ఉంటుంది. గ్రహాల కదలిక మీకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. మీరు మీ పుట్టుక నుండి అన్నింటినీ సానుకూలంగా మార్చుకోవచ్చు. మీ కెరియర్లో నూతన అవకాశాలు మరియు పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభం ఆశించవచ్చు మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, కానీ డబ్బు మేనేజ్మెంట్ మరియు వ్యయాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఆరోగ్యంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీరు దానిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబం మరియు ప్రేమ జీవితంలో కమ్యూనికేషన్ లోపం లేకపోతే సంబంధాలు అందంగా ఉంటాయి. విద్యార్థులు తమ చదువులో విజయం సాధించడానికి ఇది మంచి సమయం. మీరు మీ ద్వంద్వ స్వభావాన్ని పక్కనపెట్టి ఏకాగ్రతతో మీ లక్ష్యం వైపు నడిస్తే 2026 ప్రారంభం మీకు అద్భుతమైన విజయాన్ని తడుగుతుంది. దైవిక భక్తి మరియు సానుకూల ఆలోచనలు మీతో ఉండనివ్వండి. జనవరి నెల మీ జీవితంలో నూతన అధ్యాయాన్ని రాయడానికి సిద్ధంగా ఉంది. దానిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. అందరికీ మంచి జరగాలి. చూసినందుకు ధన్యవాదాలు. వీక్షకులారా, మీరు మా శివవాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అప్పుడు మీరు మా కొత్త వీడియోలను వెంటనే చూడవచ్చు.